ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చైతన్య కళాశాలలో ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్ష వర్గ ఘనంగా ముగిసింది. గత వారం రోజులుగా జరిగిన కార్యక్రమంలో 360 మంది విద్యార్థులు, యువకులు శిక్షణ పొందారు. ప్రాథమిక శిక్ష వర్గంలో 7 రోజుల పాటు తాము నేర్చుకున్న అంశాలపై యువకులు శారీరక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాథమిక శిక్ష వర్గ చాలా మంచి విషయమని, శిక్షణ పొందిన విద్యార్థులు, యువకుల వల్ల గ్రామీణ వికాసం జరుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన డిపిఓ కొత్తపాటి శ్రీనివాసరావు అన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ వ్యక్తిత్వ వికాస సంవర్గ గురించి వక్త గ్రామీణ వికాస్ ప్రాంత అధికారి జిన్నా సత్యనారాయణరావు విపులంగా వివరించారు. పాఠశాలలో విద్య నేర్చుకుంటే ఇక్కడ వ్యక్తిత్వ వికాసం, జీవన విధానం, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయవాదన నేర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతల కళ్యాణ్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, బీజేపీ నాయకులు పాయల్ శంకర్, కంది శ్రీనివాసరెడ్డి, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సార్వజనికోత్సవం మరియు విజయదశమి ఉత్సవానికి విచ్చేసినటువంటి రేడియాలజిస్ట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎదులాపురం నగరానికి, అలాగే మన మాననీయ శ్రీ పాతకోటి శ్రీ ఉద్యోగులు జిన్నా సత్యనారాయణ గారు, ఇంకా మన సంఘ పెద్దలు ఉన్నారు. జిల్లా ప్రచారక్ శ్రీ మధుసూదన్ చారి కార్యవాహగా 7 రోజుల పాటు బాధ్యతలు కార్యవాహగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్రీయ స్వయం సేవకులతో ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసే ప్రయత్నంలో భాగంగా గత సంవత్సరం జాతీయ సమైక్యత ఎందుకంటారు? ఒకవేళ జాతీయ సమైక్యత అంటే అంతకుముందు 7 నైజాములు పరిపాలించారు. రజాకారులు ఆ రోజు ఆ రజాకారులను పెద్దపీట వేసినటువంటి ఇది నైజాం ప్రభుత్వంలో జరిగింది, ఆంగ్లేయ ప్రభుత్వంలో జరిగింది. ఆంగ్లేయులు మనకు కోకొల్లలు కనబడతారు. అసలు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక ఇండియన్ అయినటువంటి వ్యక్తి మొన్నటి వరకు మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఎవరు క్రిస్టియన్ మనకు వ్యతిరేకం కాదు. కానీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ ముస్లిం అయినా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ క్రిస్టియన్ కైనా प्रभो शक्तिमन् हिंदु राष्ट्रांगभूता कार्याय बद्धा कटीयम् सुशीलं जगद्येन नम्रं भवेत् तत्पक्षया ध्येयनिष्ठा స్వయం సేవక సంఘ్ నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో ప్రాథమికంగా తెలియజేసేటువంటి మొట్టమొదలు ఒక సంఘానికి పరిచయమైనటువంటి వ్యక్తులకు ఇచ్చే శిక్షణలో భాగంగా 7 రోజులు ప్రాథమిక శిక్షా వర్గ నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ప్రాథమిక శిక్షా వర్గ ఈ ఎదులాపురం జిల్లాలో మొదటిసారి నాకు తెలిసి 40 సంవత్సరాలలో ఆల్ టైమ్ రికార్డు కొట్టి ఈ సంవత్సరం 361 మందితో ఈ విభజించబడిన తర్వాత కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత 361 మందితో ముందుకెళ్తున్నది అంటే ఈ జిల్లాలో సంఘం యొక్క అభివృద్ధి ఎంత ఉందో అర్థమవుతుంది. చాలా ఆనందించాల్సినటువంటి విషయము. సంఘానికి ఇంత ప్రేరణ ఇస్తున్నటువంటి వాళ్ళు, సంఘంలో భాగస్వాములు అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు ప్రాథమిక శిక్షా వర్గ ప్రాథమిక విషయాలు తెలియజేస్తారు. కొత్తగా వచ్చినటువంటి వాళ్లకు అనేక సందర్భాల్లో పరిచయమై సమయం లేనటువంటి వాళ్లకు సంఘ జీవనం ఎలా ఉంటుందని అభ్యాసం చేసేందు కొరకు ఏర్పాటు చేసే ఈ 7 రోజుల కాలాంశాలలో చాలామందికి అనుమానం వస్తుంది. ఇవాళ ఇంటికాడ ఉదయం 5 లోపల లేసేటువంటి విద్యార్థులు కనబడడం కష్టం. ఇలాంటి సమయంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చర్చలు, గోష్ఠులు, కథలు, అనేక విషయాల లోపల 7 రోజులు సమయం వృధా కాకుండా చక్కటి పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహించి
ఒక వ్యక్తి నిర్మాణ కార్యంలో ముందుకు